శృంగవరపుకోట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం మరో హామీకి శ్రీకారం చుట్టింది. అందరికీ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్రంలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించిందని ఎస్కోట ఎమ్మెల్యే లలిత కుమారి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్ గా సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారని తెలిపారు. కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో గృహ నిర్మాణ సంస్థ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 పథకం కార్యక్రమంలో భాగంగా 1/6/2024 నుంచి 12/11/2025 వరకు 25 ఇళ్లు మంజూరు కాగా 9 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశామని తెలిపారు. లబ్ధిదారుల ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి నూతన వస్త్రాలు మరియు స్వీట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకట రత్నాజీ, ప్రధాన కార్యదర్శి కనకాల శివ, ఉపాధ్యక్షులు ఎల్లపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి ఫస్ట్ ఇల్లే అర్థమైందా? మరిన్ని ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకెళ్తూ గత ప్రభుత్వాలు కూడా మరి ముందుకెళ్తూ ఈనాడు మళ్ళా నూతనంగా కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఎన్టీఆర్ హౌసింగ్ అనేవి శాంక్షన్స్ మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవ్వడమే కాకుండా సుమారు ఇవాళ రాష్ట్రంలో జూన్ 24 నుండి ఈనాటికి 3 లక్షల పక్కా గృహాలు అనేవి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా, అదేవిధంగా సిటీలో కూడా మరి హౌసింగ్ స్కీమ్స్ కూడా జీవీఎంసీ పరిధిలో కానీ సిటీ లిమిట్స్ లో కానీ మరి సుమారు 3 లక్షల పక్కా గృహాలనే